ధ్యానం ద్వారా ఎంతోమంది యువత వారి జీవితంలో వెలుగులు నింపుకున్నారండి. అలాంటి వారిలో ప్రతిరోజు కొద్దిమంది మన ముందుకు వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన దగ్గరికి అనుభవాలు చేసి కొద్దిమంది ఉన్నారు. సో అందులో ముఖ్యంగా పవిత్ర గారు, ఒకసారి ఆమెకు వెల్కమ్ చెప్తూ గట్టి క్లాప్ చేద్దాము. ముందుగా ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మనందరికీ ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి అరేంజ్ చేసిన మన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఇక్కడ ట్రూత్ ఫర్ యూత్లో మెయిన్గా మనం చూసింది ఏంటంటే, ఎక్కడైనా మనకి జస్ట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాము, కానీ ఇక్కడ మనకేం చేశారంటే ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్గా కూడా చెప్పారు మనకి. అవునా కదా? ప్రాక్టికల్గా కూడా చేపించారు. థ్యాంక్ యూ అనేది ఎలా చెప్పాలి, థ్యాంక్స్ గివింగ్ అనేది ఎలా చెప్పాలి, గ్రాటిట్యూడ్ అనేది మనం ఎలా ప్రాక్టికల్గా మనం అప్లై చేయాలి అనేది చాలా చాలా చెప్పారు కదా ఇక్కడ. అలాగే మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకునే దానికంటే ఒక్కరు తీసుకున్నా కానీ అది అప్లై చేయడం, ప్రాక్టికల్గా అప్లై చేయడం చాలా ముఖ్యం. మనందరికీ అదే ప్రాబ్లం. అదనేది చాలా ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాకుండా ప్రాక్టికల్గా కూడా చాలా బాగా చెప్పారని నేను అనుకుంటున్నాను. 10 days అటెండ్ అయ్యారు కదా మీరందరూ. ఇంకా నేను కూడా రాము మాస్టర్ ద్వారా కనెక్ట్ అయ్యాను మెడిటేషన్కి. ఇంకా నా లైఫ్లో అయితే ప్రతి సిచ్యువేషన్లో అండి, నేను చెప్పడానికి కూడా ఏం లేదు, ప్రతి సిచ్యువేషన్లో ధ్యానం అనేది ప్రతి సిచ్యువేషన్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేస్తూ మనం బయటికి రావాలి. దాన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వకుండా దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి సఫర్ అవ్వకుండా, ఎక్కువ సఫరింగ్ టైం అనేది తక్కువ అవుతే మనకి సొల్యూషన్ ఓరియంటెడ్గా తొందరగా వెళ్ళిపోతాము. అదే మనము ఎప్పుడు మనకి ఆ సఫరింగ్ స్టేజ్ నుంచి తొందరగా బయటకు పడతాము అంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాధపడతాం. అవునా కదా? బాధ అనేది ఉంటుంది. ఆ బాధ అనేది ఎక్కువ రోజులు ఉండకుండా సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అంటే మనకి సత్యం తెలియాల్సిందే. అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అనేది. ఆ సత్యం అయితే ఎప్పుడైతే తెలుస్తుందో, ఓకే ఇది నాకు ఒకటి నేర్చుకోవడానికి వచ్చింది అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ ప్రాబ్లమ్ని అంటి పట్టుకోకుండా మనము సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి మనం ఆ ప్రాబ్లమ్ని ఈజీగా దాటేస్తామన్నమాట. ఎందుకంటే మనకు సత్యం తెలుస్తుంది కాబట్టి. సో ఇలా ఎన్నెన్నో నా లైఫ్లో చిన్న చిన్న కష్టాలైనా కానీ చాలా ఈజీగా దాటుకుంటూ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ అయితే. మీలాంటి ఎంతోమందో మాస్టర్స్ వల్ల చాలా గొప్ప పాఠాలు నేర్చుకున్నాను నేను. ఇంకా ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేదే ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.